హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీనా హోమ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ డే అయితే ఇలా స్టార్ట్ చేశానన్నమాట. అందరూ కూడా మార్నింగ్ కాఫీతో అలా అయితే డే స్టార్ట్ చేస్తారు కదా. మా ఇంట్లో మాత్రము కాఫీతో డే స్టార్ట్ అయ్యేది చాలా తక్కువ అనమాట. ఎప్పుడో ఒకసారి కాఫీతో డే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో కాఫీ లైక్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, ఒక్క నేను తప్ప. నాకేంటంటే కంపెనీ ఉంటే ఒకరు ఎక్స్ట్రా ఇంకొకరు ఉంటే తాగాలనిపిస్తుంది. ఒకదాన్నే ఉంటే చాలా తక్కువ అనమాట తాగేది. ఇంక ఇవాళ మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసి దోశ అయితే వేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను. అసలే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా. మాకైతే అంత పెద్ద వర్షాలు అయితే లేవు, కానీ జస్ట్ డ్రిజిలింగ్ అలాగైతే పడుతూ ఉందండి. వర్షం అయితే చిన్న చిన్న తుంపర్లాగైతే పడుతూ ఉంది. బయట అయితే ఇంకా బయటకి ఎక్కడికి కూడా వెళ్ళడానికి అనేది లేదనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అదైతే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ పవర్ అయితే వస్తూ పోతుంది, అసలు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. మిక్సీ ఆడడానికే నాకు 1/2 అవర్ పైన పట్టింది. ఒక రౌండ్ ఆడితే కరెంట్ పవర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక రౌండ్ ఆడితే పవర్ వెళ్ళిపోతుంది, అలా వస్తూ పోతూ ఉందన్నమాట. మార్నింగ్ ఇది ఒక గేమ్ లాగా అయిపోయింది. ఇంకా తర్వాత ఫైనల్గా మసాలా అంతా కూడా ఆడిచ్చేసుకొని చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇది నార్మల్ ఫారం కోడి అంటాం అనేది అనమాట. కర్రీ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ దోసపిండి అనేది ఫ్రిడ్జ్లో ఉంచాను. ఇంకా అదైతే కలిపేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ అది వేసేసి కొంచెం వాటర్ అయితే వేసి కలిపేసుకుంటున్నాను. ఇంక ఇది బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఎంతమంది ఇష్టపడతారు చికెన్ కర్రీ విత్ దోశ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశానన్నమాట. ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం ట్రై చేయడం ఇలాగా చెప్తూ ఉంటారు, కానీ చికెన్ కర్రీ అంటే నాటుకోడి పులుసు దోశ అయితే విన్నాను. ఈ చికెన్ కర్రీ విత్ దోశ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూడాలి. ఇంకా కంప్లీట్గా చికెన్ అయితే కర్రీ అయిపోయిందనమాట. ఇంక ఈలోపు మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దామని చెప్పేసి అయితే దోశలు అయితే వేసేస్తున్నాను. వాళ్ళు కూడా కొంచెము ఫ్రెష్ అయిపోయి అయితే కూర్చునేసినారనమాట. టీవీ ఆన్ చేసుకొని, హాలిడేస్ కదా, ఇంకా కొంచెం అలా హోంవర్క్స్ అవి కంప్లీట్ చేసుకుంటూ టీవీ ముందరైతే సెటిల్ అయిపోయారనమాట. ఇంకా మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న పనులు అయితే అవి కంప్లీట్ చేసుకుంటూ వంటల కిచెన్లో అయితే ఇలాగ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నానమాట. వర్షం వచ్చిందంటే ఏ వర్క్ చేయాలనిపించదు, కాకపోతే చేయకుండా అలానే పెట్టేసామంటే ఆ వర్క్ మళ్ళీ రెట్టింపు అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఇంకెప్పుడు పని అప్పుడే చేసేసుకుందామని చెప్పేసి అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా కొత్తిమీర అది వేసేసి కర్రీ అయితే అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఆఫ్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా పక్కన దోశకైతే పెట్టేశాను అనమాట. దోశ వేద్దామని చెప్పేసి నాకు స్టవ్ కొంచెం అయితే ఫ్లేము తక్కువ వస్తుందండి. అసలుకి సేఫ్టీ పిన్ అలా పెట్టి చూసినా కూడా ఏమీ స్టవ్ అయితే ఎక్కువగా వెలగట్లేదు. ఏమైందో ఏమో అసలు ప్రాబ్లం అయితే. ఇది రెండోసారి అనమాట. రిపేర్ చేయించినప్పుడేమో ఒక 10-20 డేస్ బాగా వస్తుంది, మళ్ళీ చాలా ఫ్లేమ్ అయితే చిన్నగా వస్తుంది. అసలు ఏం ప్రాబ్లమో అర్థం కావడం లేదు. ఒకసారి అయితే చూపించాలి. ఈ దోశలు అవ్వడానికే నాకు చాలా టైం పట్టిందనమాట. చిన్న ఫ్లేమ్తో అయితే వంట చేసేపాటికే 9:30-10 అలాగైపోయిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే 10కి అయితే తిన్నామన్నమాట. ఇంకా దోశలు అయితే ఒక్కొక్కరికైతే వేసేసాను. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టించేసాను దోశ విత్ చికెన్ కర్రీ. టేస్ట్ అయితే పిల్లలు చాలా బాగుందనేసి తిన్నారు. ఇంకా మా వారు కూడా బాగుందన్నారనమాట. ఫస్ట్ టైం అయితే మేము ట్రై చేయడము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి కొంచెం అయితే టీ తాగేసామన్నమాట. టీ అలా తాగేసి ఇంకా చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే అంటే బట్టలు అయితే నానబెట్టేసి ఉంచానమాట. మార్నింగే నానబెట్టామంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అయితే వాష్ చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే నానబెట్టేసాను. ఈ వర్క్ అయితే చేయాలంటే ఏ వర్క్ అన్నా చేయొచ్చు, కానీ ఈ వర్క్ మాత్రం అస్సలు చేయాలనిపించదు. అదొక కొంచెం భయంలాగా అనిపిస్తుంది. ఈ పని చేయాలంటే బట్టలు ఉతకడము అసలు ఎప్పుడు తప్పుతుందో ఏంటో అనిపిస్తుంది, కానీ అది మాత్రం తప్పేటట్లేదనమాట నాకు. ఇంకా అన్ని బట్టలన్నీ కూడా 3-4 డేస్ నుంచి అంటే ఇంకా మా హస్బెండ్ ఒకరోజు బెడ్షీట్స్ ఒకరోజు అలా వాష్ చేస్తూ ఉండిపోయినా, ఇంకా మా ముగ్గురివి అయితే పిల్లలవి నావి అయితే మిగిలిపోయాయి అనమాట. ఇంకా వాటిని కూడా ఈరోజు అన్నీ కూడా వాష్ చేద్దామని చెప్పేసి మార్నింగే నానబెట్టేసి ఉంచాను. ఇంకా ఒక పక్క వర్షం పడుతుంది, కాకపోతే బాల్కనీలో గాలికైనా ఆరిపోతాయి కదా అని చెప్పేసి అయితే ఇవాళ ఈ వర్క్ అయితే కంప్లీట్ చేశాను.
మొత్తానికైతే బట్టల పని అంతా అయిపోయేపాటికి 12 అలా అయిందనమాట. ఇంకా 12 తర్వాత మళ్ళీ లంచ్లోకి అయితే చికెన్ కర్రీ కొంచెం ఉండింది. ఇంకా దాంట్లోకి బగారా రైస్ అయితే చేసేద్దామని చెప్పేసి అయితే లైట్గా కొంచెం మసాలా రైస్ అంటాం కదా, ఇంకా దాన్ని అయితే పెట్టేశానమాట. మొత్తం అంతా బట్టలన్నీ ఆరేసి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా రైస్ అంతా కూడా అయిపోయేపాటికి 1 o'clock అయింది. ఇంకా 1:30కి అలాగైతే లంచ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. చికెన్ కర్రీ విత్ బగారా రైస్. ఈ కాంబినేషన్ అయితే అందరికీ చాలా టేస్టీగా ఉంటుంది, తెలిసింటుంది కదా. బగారా రైస్ అంటే నాకు వచ్చిన స్టైల్లో చేశానండి. నాకు పెద్దగా ఏమీ తెలియదు అనమాట. నాకు వచ్చిన స్టైల్లో చేశాను. ఏదో చెక్క లవంగా అవన్నీ నార్మల్ మసాలా అయితే వేసి చేశాను. కానీ కర్రీ లేకైతే టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంక ఇక్కడైతే మా పాపకైతే తినిపిస్తున్నాను. తనైతే సరిగా తినదని చెప్పేసి నేనే కొంచెం పెద్ద పెద్ద ముద్దలు అయితే పెట్టేద్దామని చెప్పేసి అయితే నేనే తినిపిస్తున్నానమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని పిల్లలకి ఏవో కొన్ని డౌట్స్ ఉంటే అవి చెప్పించేసి హోంవర్క్స్లో హెల్ప్ చేశానండి. డే అంతా కూడా ఇలాగే గడిచిపోతుంది. అసలు మార్నింగ్ అవ్వడమే లేటు, అప్పుడే ఈవినింగ్ అయిపోతుంది. ఎంతసేపు ఈ పనులతో బిజీగా ఉందన్నమాట హాలిడేస్ అంతా కూడాను. ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. ఒక 4-5 డేస్లో హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.